హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. మోకాలికి బోడిగుండుకు లింక్ పెట్టే సామెత చెప్తుంటారు కదా, అట్లాంటిదే ఈ స్టోరీ అనమాట. వాస్తవానికి అంటే వచ్చే నెల ఇప్పుడు అక్టోబర్, నెక్స్ట్ నవంబర్లో అమెరికాకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. సో ఆ తీర్పుకు సంబంధించి యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో అమెరికా ఎన్నికల్లో కూడా అక్రమాలు జరగవచ్చు అన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని మీమ్స్ ఆసక్తికరంగా మారినాయి. అదేంటంటే డోంట్ లెట్ ట్రంప్ చీట్, అంటే ట్రంప్ మోసం చేసేదాకా వెయిట్ చేయొద్దు. డిమాండ్ ఓటర్ ఐడి, ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, పేపర్ బ్యాలెట్, ఇన్ పర్సన్ ఓటింగ్, సేమ్ డే రిజల్ట్. సో ఇవన్నీ సరి చూసుకొని ఓటుకు సిద్ధం అవ్వండి అన్న కోణంలో మీమ్స్ వెల్లువెత్తా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా. ట్రంప్ అనే వ్యక్తి ఇక రకరకాల రెచ్చగొట్టే ప్రకటన, మన కూటమి నేతల్లాగానే రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కమలా హ్యారిస్ మరోవైపు ఆమె వంతు ప్రయత్నాలు ఆమె చేసుకుంటా ఉన్నారు. అయితే అక్కడ ఈవీఎం అనేది లేదులే, కానీ ఆ బ్యాలెట్ ఓటింగ్ కూడా సరైన దిశలో నడుస్తుందా లేదా అన్నది అక్కడ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీన్ని ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్కు, భారతదేశానికి ఇంప్లిమెంట్ చేసుకుంటే, గతంలో ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళే ఈవీఎం స్కామ్లను బయటపెట్టి ఈవీఎంలను బ్యాన్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి చూసినాం. అలాగే దేశం మొత్తంలో ఇంచుమించు కొన్ని కోట్ల ఓట్లు తారుమారైనాయి. పోలింగ్కు కౌంటింగ్కు మధ్య తేడాలు స్పష్టంగా కనిపించినాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు ఏం జరిగినాయో తెలియదు అని చెప్పి మన సాక్షాత్తు ఉండవల్లి అరుణ్ కుమార్, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చిన నేపథ్యంలో ఈవీఎంల మీద పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. సో చంద్రబాబు లాంటి వ్యక్తే ట్రంప్ అనే కోణంలో ఈ మీమ్స్ వెల్లువెత్తా ఉన్నాయన్నమాట. ఇవి మన తెలుగు వెబ్సైట్లలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఈవీఎంల చర్చకు ఇంకా చెక్ పెట్టక తప్పని పరిస్థితి అనమాట. ప్రజాస్వామ్య దేశాల్లో ముఖ్యంగా అంటే ప్రజా తీర్పును మలిచే క్రమంలో ఇట్లా అంటే జనం స్వచ్ఛందంగా ఓటేసి గెలిచినోడు నాయకుడు అవుతాడు, అది వేరే సంగతి. కానీ అడ్డదారుల్లో ఈవీఎంలను నమ్ముకొని గెలిచిన వాళ్ళు పాలకులు కాదు, ప్రజల మీద అసలే నమ్మకం ఉండదు, గౌరవం ఉండదని నిరూపించిన ఎన్నికలు మొన్నటి ఆంధ్ర ఎన్నికలు అనమాట. సో ఇప్పుడు జరుగుతున్న తతంగం అంతా చూస్తూనే ఉన్నారు. ఇక మళ్ళీ కొత్తగా చెప్పుకునేది, ఆఖరికి దేవుడి మీద కూడా నమ్మకం, విశ్వాసం, భయం, భక్తులు లేకుండా ఎట్లా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం కదా. సూపర్ 6 హామీలు చెప్పారు గతంలో ఎన్నికల ముందర, అవన్నీ ఎత్తిపోయినాయి. ఇప్పుడు తాజాగా కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుడు, 99 రూపాయలకు లిక్కర్, చీప్ లిక్కర్ ఇచ్చే పాలన సాగుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్లో. సో వీటన్నింటినీ కంట్రోల్ చేయాలంటే ఇక ప్రజల రూపంలోనే, అక్కడ అమెరికాలో ఓటర్ల చైతన్యం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అవకతవకలకు, అక్రమాలకు ఏమన్నా మొగ్గు చూపితే అక్కడ ప్రజలే వాత పెడతారనమాట. అట్లాంటి చైతన్యం ఇక్కడ రావాలన్న కోణంలో ఈ స్టోరీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.